మూవింగ్ ఆన్, ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మొత్తం 21 కీలక అంశాలపై చర్చిస్తోంది ఏపీ మంత్రివర్గం. ఆ డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతి నిర్మాణంతో పాటుగా మొత్తం 21 కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. 42, 43 సమావేశాల్లో సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలకి ఆమోదం తెలుపబోతున్నారు. అలాగే మంగళగిరి ఎయిమ్స్ కు 10 ఎకరాల భూమి కేటాయింపు కూడా ఈ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ఇక ఇంటర్ విద్యార్థులకి భోజన పథకం, మున్సిపల్ చట్ట సవరణకు నిర్ణయం తీసుకోబోతున్నారు. కేబినెట్ భేటీలోనే మంత్రులకి ర్యాంకింగ్స్ కూడా ఇవ్వబోతున్నారు సీఎం చంద్రబాబు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, కొన్ని కీలక నిర్ణయాలతో పాటుగా ఒక ఇంట్రెస్టింగ్ అంశం మంత్రులకి ర్యాంకింగ్స్ ఇవ్వడం. సో ఏంటి, ఎలా ఉండబోతోంది వాళ్ళ కేబినెట్ మీటింగ్? మంత్రుల ర్యాంకింగ్ విషయం మాత్రం చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన కేఆర్ఏస్ ఏదైతే కీ రిజల్ట్ ఏరియాస్ ఉన్నాయో వాటికి సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్ని సబ్మిట్ చేయమని గత క్యాబినెట్లోనే ముఖ్యమంత్రి సూచించారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మేరకు వీళ్ళందరూ సెల్ఫ్ అసెస్మెంట్ని సబ్మిట్ చేశారు. దానిపైన ఆయన విశ్లేషించబోతున్నారు. ఇప్పటికే ఎవరెవరు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు అంటే పనిచేసే విధానంలో కూడా కేవలం సైలెంట్గా పనిచేసుకుంటూ పోతే కుదరదు. వీలైనంత వరకు పబ్లిక్లో కూడా ఒక డిస్కషన్ రావాలి. ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు మంత్రులు అనే విధంగా డిస్కషన్ రావాలి. అదేవిధంగా సమర్థతకే ప్రాధాన్యత ఉండబోతుందంటూ చాలా కీలకమైన వ్యాఖ్యల్ని గతంలో కేబినెట్లో ముఖ్యమంత్రి చేశారు. అదే సమయంలో కలెక్టర్స్ మీటింగ్లో కూడా ఆయన ప్రతి ఒక్కరూ అకౌంటబుల్గా ఉండాలి, నాతో పాటు మంత్రులు కావచ్చు, కలెక్టర్లు అందరి పనితీరుని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తాను, సమర్థత ఉంటేనే వాళ్ళని కొనసాగిస్తాను, లేదంటే నమస్కారం చెప్తానంటూ కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ రోజు జరగబోయే ఈ మంత్రుల ర్యాంకింగ్కి సంబంధించి కావచ్చు, మంత్రుల పర్ఫార్మెన్స్కి సంబంధించి కొంత ఆసక్తి ఉండబోతుంది. మిగతా అంశాలు చాలా రెగ్యులర్ అంశాలు అయినప్పటికీ కూడా వాటిలో ప్రధానంగా అమరావతి, పోలవరం ఈ రెండు ప్రధానమైన అంశాలుగా ఉన్నాయి. అమరావతికి సంబంధించి దాదాపు 45,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇటీవల కాలంలో సిఆర్డీ అథారిటీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ ఇంజనీరింగ్ వర్క్స్కి సంబంధించి వాటన్నిటికీ టెండర్లని ఎక్కువ శాతం ఈ నెలాఖరికల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నది ప్రధాన లక్ష్యం. దీనికి సంబంధించి కేబినెట్కి అనుమతులు ఎక్కడ ఇవ్వాలో వాటన్నిటికీ ఇచ్చే నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి కూడా కొంత ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో దానికి ఇంతకుముందు ఇచ్చిన గడువు ముగిసింది. దాంతో కొత్త టెండర్లను పిలవాల్సిన నేపథ్యం ఉంది. సో అది కీలకమైన నిర్ణయంగా అదొకటి భావించాల్సిన నేపథ్యం. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకి మిడ్ డే మీల్ అన్నది కూడా చాలా కీలకమైన నిర్ణయంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే అన్ని విషయాల్లో ఇప్పటివరకు ప్రభుత్వం దృష్టికి ఇటీవల కాలంలో తీసుకోవాల్సిన అత్యవసర నిర్ణయాలన్నింటినీ ఈ కేబినెట్లో రాటిఫై చేయబోతోంది. మరి కాసేపట్లో కేబినెట్కి సంబంధించి పొలిటికల్ డిస్కషన్ కూడా జరిగే అవకాశం ఉంది. పొలిటికల్ డిస్కషన్లో ఖచ్చితంగా మంత్రి పార్థసారథి వ్యవహారం కూడా చర్చకు రాబోతోంది. ఇది మరొకసారి ఆసక్తిని రగిలించే అంశం కనిపిస్తోంది.